ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కానీ అదే టైంలో దేశవ్యాప్తంగా ఓ పెద్ద తుఫాన్నే రేపింది. ఆ సినిమా పేరే దురంధర్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత సక్సెస్ఫుల్ ఇంకా అత్యంత కాంట్రవర్షియల్ అనే ఈ సినిమా వెనుక అసలు కథేంటో ఈరోజు చూద్దాం. సరే, ముందుగా ఈ నంబర్ చూడండి. 1350 కోట్లు. అవును, 1350 కోట్లు. ఇది ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసిన కలెక్షన్. ఈ ఒక్క నంబర్ చాలదు ఈ సినిమా కమర్షియల్గా ఎంత పెద్ద సునామీ సృష్టించిందో చెప్పడానికి. కానీ ఈ సినిమా స్టోరీ కేవలం కలెక్షన్ల గురించి మాత్రమే కాదు సుమా. ఇక్కడే అస్సలు ట్విస్టుంది. ఇది ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర ఒక బెహెమాత్, అంటే ఒక దిగ్గజం, మరోవైపు విమర్శలకి వివాదాలకి సెంటర్ పాయింట్. ఇంత పెద్ద సక్సెస్, అంతే రేంజ్లో కాంట్రవర్సీ. ఈ రెండిటి మధ్య నలిగిన కథేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ విశ్లేషణలో మనం మెయిన్గా 4 విషయాలు చూద్దాం. ఫస్ట్, ఇది ఎలా ఒక బ్లాక్బస్టర్ ఫినామినన్గా మారింది. సెకండ్, దీని కథకు రియాలిటీకి ఉన్న కనెక్షన్ ఏంటి. థర్డ్, ఇది ప్రచార చిత్రం అనే డిబేట్ ఎందుకు స్టార్ట్ అయ్యింది. ఫైనల్గా తెరపైన తెరవెనక జరిగిన కాంట్రవర్సీలేంటి. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ధురంధర్ సాధించిన కమర్షియల్ సక్సెస్ని కాస్త లోతుగా చూద్దాం. ఇది జస్ట్ ఒక సినిమాగా ఆగిపోలేదు, ఒక కల్చరల్ అండ్ కమర్షియల్ ఈవెంట్గా ఎలా మారిందో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పఠాన్, జవాన్ ఇలాంటి రీసెంట్ బ్లాక్ బస్టర్స్ని కూడా ధురంధర్ ఎంత ఈజీగా దాటేసిందో చూడండి. అంటే దీని సక్సెస్ రేంజ్ మామూలుగా లేదన్నమాట. సరే, ఇప్పుడు ఈ సినిమా కథ మూలాల్లోకి వెళ్దాం. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన ఆ కథ అసలు ఎక్కడ్నుంచి వచ్చింది? ఈ సినిమా కథ నిజ జీవిత సంఘటనల నుంచి, నిజమైన వ్యక్తుల నుంచి ఎంతవరకు ప్రేరణ పొందిందో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. సినిమాలో డిస్క్లైమర్లో ఇది ఫుల్గా కల్పితమని చెప్తారు, కానీ మేకర్స్ చాలా తెలివిగా నిజానికి కథకి మధ్య ఉన్న ఆ గీతను దాదాపు చెరిపేశారు. ఇది కావాలని చేశారన్నమాట. సరే, ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ కంపారిజన్ చూద్దాం. సినిమాలో ఇంటెలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ క్యారెక్టర్ రియల్ లైఫ్లో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ని చాలా స్పష్టంగా గుర్తుచేస్తుంది. క్యారెక్టర్ పనిచేసే విధానం, వాళ్ల వ్యూహాలు రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. ఇక విలన్ విషయానికొస్తే, సినిమాలో మెయిన్ విలన్ మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ నిజ జీవితంలో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ ఇలియాస్ కశ్మీరీ ఆధారంగా రాసుకున్నది. ఈ రియల్ లైఫ్ కనెక్షన్ వల్ల సినిమాలో చూపించిన ప్రమాదం ఇంకా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇంకో డైరెక్ట్ కనెక్షన్ ఏంటంటే, సినిమాలో చూపించిన చాలా టఫ్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ పాకిస్తాన్కి చెందిన ఒక ఫేమస్ ఇంకా కాంట్రవర్షియల్ పోలీసాఫీసర్ చౌధరీ అస్లం ఖాన్ నుండి ఇన్స్పైర్ అయ్యింది. ఈ 3 సంఘటనలు ఇవి జస్ట్ న్యూస్ ఐటమ్స్ కాదు. ధురంధర్ సినిమా కథకు ఇవే పునాదిరాళ్లు. సినిమా కథ మొత్తం ఈ రియల్ లైఫ్ టెర్రర్ అటాక్స్ చుట్టూనే తిరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు సినిమా కథ, క్యారెక్టర్స్ చూశాం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అత్యంత కాంట్రవర్షియల్ యాంగిల్లోకి వెళ్దాం. అదేంటంటే, ఇది ఒక పొలిటికల్ ప్రచార చిత్రం అనే ఆరోపణలు. అసలు క్రిటిక్స్ ఈ సినిమాని ప్రచార చిత్రమని ఎందుకంటున్నారో చూద్దాం. వాళ్లు లేవనెట్టిన పాయింట్స్ ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తిని హీరోలా చూపించడం, పాత సంఘటనల్ని కొత్త ఇండియా అనే యాంగిల్లో చూపించడం, సినిమాలోని కొన్ని డైలాగ్స్ తర్వాత పొలిటికల్ స్పీచుల్లో వాడటం లాంటివి. ఈ ఆరోపణలు సినిమా చుట్టూ ఉన్న డిబేట్ని మరింత పెంచాయి. ఈ ఒక్క డైలాగ్ ఇది కేవలం థియేటర్స్లో చప్పట్లతో ఆగిపోలేదు. ఆ తర్వాత ఏకంగా నిజమైన పొలిటికల్ స్పీచ్లో కూడా వినిపించింది. దీంతో సినిమాకి పాలిటిక్స్కి ఉన్న లింక్ మీద డిబేట్ ఇంకాస్త పెద్దదైంది. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు సినిమాను సపోర్ట్ చేసేవాళ్లు ఇది ఇండియా ఎదుర్కొంటున్న టెర్రరిజంని నిజాయితీగా చూపించిన థ్రిల్లర్ అంటారు. మరోవైపు విమర్శకులు మాత్రం ఇది పొలిటికల్ మైలేజ్ కోసం ఫ్యాక్ట్ని, ఫిక్షన్ని కలిపేసిన కథ అని వాదిస్తున్నారు. సరే, ఇక చివరి సెక్షన్కొచ్చేశాం. ధురంధర్తో ముడిపడిన వివాదాలు కేవలం దాని కథతో ఆగిపోలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా తెర వెనక చాలా డ్రామా నడిచింది. ఈ సినిమా ప్రయాణం ఇండియాలో ఒకలా ఉంటే, దేశం దాటాక ఇంకోలా ఉంది. కొన్ని దేశాలు వెల్కమ్ చెప్తే, గల్ఫ్ దేశాలు ఏకంగా బ్యాన్ చేశాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పాకిస్తాన్లో బ్యాన్ చేసిన పైరసీలో మిలియన్ల కొద్దీ డౌన్లోడ్స్ అయింది. ఇండియాలో కూడా సెన్సార్ ఇష్యూస్ వచ్చాయి. ఇది చాలా రేర్గా జరిగే విషయం. అంటే సినిమా థియేటర్లలో ఆడుతుండగానే
లీగల్ ప్రెషర్ వల్ల మేకర్స్ కొన్ని పదాలను మ్యూట్ చేయాల్సి వచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదు. తెర వెనుక ఇంకో పెద్ద డ్రామా జరిగింది. అదేంటంటే ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ మీద ఒక పెద్ద ప్లాజరిజం కేసు ఫైల్ అయింది. ఈ ప్లాజియరిజం వివాదాన్ని సింపుల్గా 3 స్టెప్స్లో అర్థం చేసుకుందాం. ఫస్ట్, సంతోష్ కుమార్ అనే ఫిల్మ్ మేకర్ చేసిన ఆరోపణ. సెకండ్, దానికి డైరెక్టర్ ఆదిత్య ధర్ టీం ఇచ్చిన కౌంటర్. థర్డ్, ఈ కేసులో కీలకంగా మారిన ఎవిడెన్స్, అంటే ఎవరు ముందు తమ స్క్రిప్ట్ రిజిస్టర్ చేశారు అనేది. ఈ టైమ్లైన్ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. ప్లాజియరిజం ఆరోపణలను ఎదుర్కోవడానికి ఈ రిజిస్ట్రేషన్ డేట్సే వాళ్ళకి లీగల్గా ప్లస్ అయ్యాయి, ఎందుకంటే ద రిజిస్ట్రేషన్ ముందే జరిగింది కదా. సో ఫైనల్గా మనం చూసింది కేవలం ఒక సినిమాని కాదు. ఒకవైపు బాక్సాఫీస్ సక్సెస్, మరోవైపు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకున్న కథ, దీని చుట్టూ నడిచిన పొలిటికల్ డిబేట్స్, ఆ తర్వాత లీగల్ ఫైట్స్, ఇలా ఈ 4 కీలకమైన యాంగిల్స్ని మనం చూశాం. అయితే అసలు ప్రశ్న మిగిలి ఉంది. ధురంధర్ అనేది కేవలం ఒక బ్లాక్బస్టరా, లేక ఒక ప్రచార అస్త్రమా, లేదా మన కాలానికి, మన సమాజం ఆలోచనలకి పట్టిన ఒక అద్దమా? ఒక సినిమా సక్సెస్ అసలు ఒక దేశం ఎలాంటి కథలు వినాలనుకుంటుందో మనకి చెప్తుందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.